ప్రియా, నీళ్ళు అయిపోయాయి. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. బాబుని చూస్తూ ఉండు. ఏంటి కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకూడదమ్మా, నా బంగారం కదా. చూడు చూడు చూడు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావురా? అమ్మా నాన్నకి అన్నం తీసుకెళ్ళింది, వచ్చేస్తుంది. ఏడవకురా. ఏంటి ప్రియా, వాడు ఏడుస్తున్నాడా? అవునక్క, వీడు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు. ఏడిస్తే ఆడించి పడుకోబెట్టచ్చు కదా. అక్క అక్క వీడిని నన్ను ముట్టుకోవద్దంది, అందుకే కదా వీడిని నీకిచ్చేసి వెళ్ళింది. ఏదో కోపంలో ఉంది, అందుకని వాడు ఏడుస్తుంటే అలాగే వదిలేస్తావా? ఉండు, నేను వస్తున్నాను. అరేరే, ఏంట్రా కన్నా? ఇదిగో అతను వచ్చేసాను. ఏడోకేడోకేడోకు. అయ్యయ్యో, ఆకలి ఏడుస్తున్నట్టున్నాడక్క. ఎలా మరి? ఇంట్లో కూడా పాలు లేవే. అయ్యో, ఇదిగో వీడిని పట్టుకో, నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తా. అయ్యో వద్దక్క, వీడికి ప్యాకెట్ పాలు పడవు. అయ్యో, తల్లి పాలే ఇవ్వాలి. అలాగా? అక్క రావడానికి లేట్ అయ్యేటట్టుంది. అయ్యో, ఊరుకో నాన్న, ఊరుకో. ప్రియా, వీడు ఏడ్చి ఏడ్చి గుక్క పెట్టేలా ఉన్నాడు. ఒక పంచి, నువ్వే పాలివ్వు. ఇవ్వు ప్రియా. అయ్యో వద్దక్క, అక్క నన్ను తిడుతుంది. ఒకసారి వీడికి పాలిచ్చినందుకే చాలా హట్ అయింది, మళ్ళీ ఇస్తే ఊరుకోదు. అయ్యో, అలా ఆలోచిస్తే ఎలా? ముందు పాలివ్వు. వీడు కుక్క పెడితే ప్రమాదం ప్రియా. తీసుకో తీసుకో తీసుకో. చూసావా ప్రియా, వాడు ఆకలేసే ఏడ్చాడు. ఇప్పుడు చూడు ఎలా ఏడుపు మానేశాడో. సరే, నువ్వు పాలిస్తూ ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నీకెన్నిసార్లు చెప్పాను బాబుకి పాలు పట్టొద్దని? దానికి కారణం కూడా చెప్పాను కదా. నేను ఇవ్వకూడదని అనుకున్నానక్క, కానీ బానక్కి బలవంతంగా పాలు. అది చెప్తే నువ్విచ్చేస్తావా? బిడ్డకి కన్న తల్లే పాలివ్వాలి, అది బాబుకి నాకు మంచిది. అది కాదక్క, వాడు ఏడ్చి ఏడ్చి గుక్క పెట్టాడు, భయపడి పాలు పట్టమన్నానక్క. అయ్యో, ఎంత చెప్తున్నా మీ మాటలేవో మీవే కాని నేను చెప్పేది ఎవరు అర్థం చేసుకోరా? నా బిడ్డకి ఎవరైనా పాలు పట్టిస్తే నాకు నచ్చదు, అంతే. మీరు చేసిన పని కంటే తీసుకున్న అడ్వాన్స్లే ఎక్కువనేరా. ఏం చేస్తామన్నా, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. కన్వెన్స్ నేనే కదరా ఇచ్చేది. అబ్బో, తెలివితేటలు ఎక్కువయ్యారా మీకు. రేయ్, ఏ పనిలోకైనా దిగక ముందే 1కి 10 సార్లు ఆలోచించి దిగాలి. దిగిన తర్వాత ఆలోచించే అవకాశమే ఉండదు. ఊపిరాడక చస్తారు. అర్థమైందన్నా, అర్థమైందన్నా. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే రే రే భగవాన్, రారా రారా. ఎలా ఉన్నావు? నీ దేవాల మంచిగా ఉన్నానా?
నాదే ఏముందయ్యా, కష్టపడ్డావు, చేసే వృత్తిలో పట్టుబడకుండా ఎదిగావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదన్నా. పని నేర్పినావు, పొజిషన్ ఇచ్చినావు. నేను నేర్పింది తక్కువయ్యా, నువ్వు అల్లుకుపోయిందే ఎక్కువ. ఏదైతేనే బావున్నావు, చాలా సంతోషం. ఏమ్మా నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా. అవును, మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంటికే రావచ్చుగా. ఇంటికే వద్దని ఫోన్ చేసిన అన్న, నువ్వు ఈడ ఉన్నావని చెప్పిండ్రు, అందుకే ఇక్కడికి వచ్చిన. సరే సరే, కూర్చోండి కూర్చోండి. పర్లేదన్నా. భలేవాడివయ్యా, నీదిప్పుడు నిలబెట్టి మాట్లాడే పొజిషనా? గురువును మించిన శిష్యుడివి. నిజం చెప్పనా, నీ తర్వాత నీ అంత స్పీడున్న మనిషే దొరకలేదయ్యా. అవును, మీరేంటి ఈ పూలు పళ్ళు పట్టుకొచ్చారు? అన్నా, పనేదైనా సంప్రదాయం సంప్రదాయం కదన్నా. దాన్ని మాత్రం మర్చిపోకూడదు. మర్డర్ ఒప్పుకున్నాక కత్తి పూజ చేయకుండా కాలు బయట పెట్టం కదన్నా. పద్ధతులు మర్చిపోలేం కదన్నా. వచ్చే వారం మా అబ్బాయి పెళ్లి, అది నీ ఆశీర్వాదంతో జరగాలి. అందుకే పెద్దవాళ్ళకి పద్ధతిగా శుభలకి ఇచ్చిపోదామని వచ్చిన. అదేంటయ్యా, సడన్ గా నాకు ఒకేసారి ఇంత పెద్ద రకం ఇచ్చేసావు? గట్లనకండి అన్న, మీరే దగ్గరుండి శుభకార్యం జరిపించాలన్నా. తీసుకోన్నా. ఏంటయ్యా ఇది, నాతో ఒక్క మాట చెప్పకుండా శుభలేఖలో అదిరిపోయేలా నా పేరు వేయించు? గదేంటన్నా గట్లంటావు? సొంత అన్న కన్నా నువ్వే నాకు ఎక్కువ అన్నా, నా కులదేవంతో సమానమన్నా. పారాయళ్ళ పేరైతే అడిగేయాలన్నా, గప్పుడే వాళ్ళకి గౌరవం. కానీ సొంత మనిషి పేరు అడగకుండా వేయాలన్నా, అప్పుడే మీకు గౌరవం. అయినా దేవుడి పేరు ఎవరైనా అడిగేస్తారా అన్న? గిది అంతే. పర్వాలేదయ్యా, వెరీ గుడ్. వృత్తి నాకంటే గొప్పగా చేస్తున్నావు, నాకంటే పద్ధతిగా మాట్లాడుతున్నావు. భగవాన్, నన్ను మించిపోయావయ్యా. ప్రేమతో పత్రికలో నా పేరు వేయించి పద్ధతిగా నన్ను పిలవడానికి వచ్చావు. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేడైచ్చినోని, కూడుబెట్టినోని, గురువుల్ని, పెద్దల్ని మర్చిపోకూడదు కదన్నా. ఇవాళ కనక మహాలక్ష్మి నా ఇంట్లో సెటిల్ అయిందంటే అది నీ సెలవన్నా. ఈ పరపతి పలుకుబడి పెరిగిందంటే అది నువ్వు చూపించిన రూట్ అన్నా. నేను ఎంత ఎదిగినా మాధవరావు శిష్యుడు అనుకుంటానన్నా. నేను గౌరవ మర్యాదలు నీకివ్వకుంటే ఎవరికిస్తా అన్నా? నీకు ఇంకో విషయం చెప్పాలన్నా, మా ఏరియాలో గల్లీకి మాధవరావు రోడ్ అని నీ పేరే పెట్టించినా అన్నా. అంతెందుకన్నా, నేను కట్టించిన గుళ్ళో మొట్టమొదటి పూజ నీ పేరు మీద జరుగుతుందన్నా. భగవాన్, అసలు కాంట్రాక్ట్ ఒప్పుకునే ముందు నీ పేరు తలవకుండా తలే ఆడించనన్నా. అవునన్నా, రోజుకొక్కసారైనా మీ పేరు తలవకుండా ఉండరు ఆయన. ఏ పని చేయాలన్నా మొట్టమొదట మీ పేరే తలుచుకుంటారు. అన్నా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పెళ్లికి తప్పకుండా రావాలన్నా. ఇగో, నువ్వు రాకపోతే అబ్బాయి అమ్మాయి మెళ్ళ పుస్తకట్టడు, అంతే. తప్పకుండా వస్తాను, నేనే వస్తాను, దగ్గరుండి జరిపిస్తాను. సరేనా? సరే అన్నా, ఇక మేము బయలుదేరుతాం. భలేవాడివయ్యా, కనీసం కూల్ డ్రింక్ అయినా తగళ్ళు. రేయ్ అన్నా, ఇప్పుడే వద్దన్నా, పెళ్ళైనాక ఫారిన్ సరుకు తెప్పించిన మజా చేద్దాం. మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఉందన్నా, వెయిట్ చేస్తుంటాడు. పొలిటికల్ ఎంట్రీ ఉందన్నా. మినిస్టర్ దగ్గర ఇంప్రెషన్ పోకూడదు కదన్నా. ఓకే ఓకే ఓకే, వెళ్ళొస్తా అన్నా. అలాగే. వస్తామన్నా. అన్నా, ఇది చాలా అవమానం అన్నా. ఇంత పెద్ద మనిషివి నిన్ను ఇలా అవమానిస్తారా? అసలు వాళ్ళ మనసుకి వాళ్ళు ఏమనుకుంటున్నారన్నా? ఏంట్రా అరుపులు? విషయం ఏంటి చెప్పు. ఏంటన్నా, మీకేం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు? శుభలేఖలో మీ పేరు వేయడానికి కూడా పనికి రాకుండా పోయారన్నా మీరు. రేయ్, నా పేరు వేయకపోవడం ఏంట్రా? అసలు ఈ పెళ్లి జరిగేదే నా ఆధ్వర్యంలో. చూడు, విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మాధవరావు అని తాటికాయంత అక్షరాలతో వేశారు. నేను దీని గురించి మాట్లాడట్లేదన్నా, మీ వియ్యాల వారి శుభలేఖ గురించి మాట్లాడుతున్నా. దాంట్లో మీ పేరే వేయలేదన్నా. ఏంటి, వియ్యాల వారి శుభలేఖలో నా పేరు వేయలేదా?
ఏంట్రా నువ్వనేది? ఏంటన్నా ఇది? డబ్బు పలికిపోడు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో మీ పేరు వేశారు. వీళ్ళు కనీసం మీ పేరు కూడా వేయలేదే. ఏందన్నా ఇది? పేరేయలేదు, కార్డు వేయలేదు. ఎంత పొగరన్నా వాళ్ళకి. రేయ్ ఆపండ్రా. అసలు విషయం తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు వాగుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు నాకు ఎలాంటి అవమానం జరగలేదురా. ఈ కార్డులో నా పేరు వేయొద్దని నేనే స్వయంగా చెప్పాను. మీరే వేయొద్దని చెప్పారా? అవునరా. ఓసారి కళ్ళు పెట్టుకుని కార్డు చూడు. ఇందులో ఎవరి పేరుంది? ఆ రోడ్డు సైడ్ మెకానిక్ గోపిగడి పేరుంది. వాడి పేరు పక్కన నా పేరుంటే ఎంత అవమానం రా. అందుకే నేనే ఈ కార్డులో పేరు వేయద్దని చెప్పాను. నిజమే అన్నా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఆలోచించి మాట్లాడాలి, ఆవేశంతో కాదు. నేనేమైనా కావాలని వాళ్లతో సంబంధం కలుపుకున్నానరా? నా కూతురు వాసును కోరుకుని పారిపోయి పెళ్లి చేసుకుంది. దాని మీద ప్రేమతో మరో దారి లేక ఒప్పుకున్నాను. నా కూతురు కోసమేరా షాప్ పెట్టించాను. అంతేగాని వాళ్లతో రాసుకు పుసుకు తిరగాలని కాదు. చూశారుగా, అందుకే ఈ మధ్య రాకపోకలు కూడా లేవు. చూడండి, లేనిపోని ఆలోచించి మీరు పనిని అశ్రద్ధ చేయకండి. రేయ్, ఆ భగవాన్ గారిని చూసి నేర్చుకోండిరా. రేవతి, ఏంటమ్మా? వాసు షాప్కి వెళ్ళాడా? లేదమ్మా, ఇంట్లోనే ఉన్నాడు. అదేమిటి ఇంకా వెళ్ళకపోవడం ఏమిటి? మీ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్లారు. ఆయన వస్తే ఇంకా షాప్కి వెళ్లేదా అని నా మీద అరుస్తారు. వెళ్ళి షాప్కి పంపించు. వెళ్ళు. సరే. చూస్తే అర్థం కావటం లేదా రేవతి? నేను కోల్పోయిన శక్తిని తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి రేవతి, డాక్టర్ గారు చెప్పారు కదా, ధ్యానం చేస్తే తరిగిపోయిన శక్తిని మళ్ళీ పొందవచ్చునని. అందుకే సిన్సియర్గా ధ్యానం చేస్తున్నాను. వాసు, టైం వేస్ట్ చేయకపోతే ముందు లేచి షాప్కి వెళ్ళొచ్చు కదా. కుదరదు. వాసు, వాసు! వస్తాను మావయ్య. ఈ టైంలో వచ్చారేంటి? మావయ్య, పిలిచారా మావయ్య? చదువు. మావయ్య, ఈ పెళ్లి మీ ఆశీస్సులతో అని రాసుంది. అవును, నా ఆశీస్సులతో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. ఇది చదువు. మావయ్య, ఇది ఎవరో పరాయి వాళ్ళు నా ఆశీస్సులతో అని శుభలేఖలో నా పేరు తాటికాయంత అక్షరాలతో వేశారు. కానీ మన బంధువులు కనీసం నా పేరు మీద నాకు శుభలేఖ కూడా ఇవ్వలేదు. ఎవరండి ఆ బంధువులు? ఇంకెవరే, మీ అల్లుడి గారి తల్లిదండ్రులు. కనీసం శుభలేఖలో నా పేరు వెయ్యలేదు సరికదా, నా పేరు మీద ఇంతవరకు శుభలేఖ కూడా రాలేదు. కానీ ఎవడో కోనికిస్కా గొట్టంగాడికి శుభలేఖ వెళ్ళిపోయింది. వాడు ఇదిగో, వాడు నాకు చూపించి, ఏంటండి ఇది, ఇదేనా మీ వియ్యాల వారు మీకిచ్చే మర్యాద అని మొహం మీద పట్టుకుని అడిగాడు. నేనే నా పరువు పోకూడదని, నా పేరు కార్డులో వేయొద్దని నేనే చెప్పాను అని కవర్ చేసుకున్నాను. ఏం అల్లుడు గారు, మీ వాళ్ళు నాకిచ్చే మర్యాద ఇదేనా? మావయ్య, నన్ను క్షమించండి. ఈ విషయం నాకు తెలియనే తెలీదు.
మా అమ్మ ఆ రోజు వెడ్డింగ్ కార్డు ఇస్తానన్నది. నేను మీ పేరు వేస్తారనే అనుకున్నాను. నిజంగా వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. ఇప్పుడే నాకు తెలిసింది మావయ్య. ఏనన్నా వాళ్ళు మీ పేరు శుభలేఖలో ఎందుకు వేయాలి? అసలు పేరు వేసే స్థాయిలో మీరు వాళ్ళకేం చేశారని? పెళ్లి అలా చేద్దాం ఇలా చేద్దాం బ్రహ్మాండంగా చేద్దామని లేనిపోని ఆశలు కల్పించారు. ఆ మాటలు నమ్మి రాణికి నగలు పెడతామని పాపం వాళ్ళు మాట ఇచ్చారు. మీరేమో నేనెందుకు ఇవ్వాలని తప్పించుకున్నారు. పైగా అదేమైనా నా కూతురు పెళ్ళా అని అవమానించి పంపించారు. అలాంటప్పుడు మీ పేరు ఎలా వేస్తారు? రేవతి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా వాళ్ళకి నగలు పెడతానని మాటిచ్చానా? మీరు హెచ్చులకు పోయి మాట జారితే నేను దానికి బాధ్యత వహించాలా? సర్లేండి, మీరు నగలు పెట్టలేదు, వాళ్ళు మీ పేరు వేయలేదు, వదిలేయండి. ఎందుకు దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? చూసావా, మన ఇంట్లో వాళ్లే మనకు మర్యాద ఇవ్వట్లేదయ్యా, ఇక బయట వాళ్ళేమిస్తారు? మావయ్య, మీరు కోపం తెచ్చుకోకండి, కాస్త నిదానంగా ఉండండి. నేను ఈ విషయం మా అమ్మతో మాట్లాడి వెంటనే నిర్ణయం తీసుకునేలా చేస్తాను. మావయ్య, మా అమ్మ వచ్చింది. శుభలేఖ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. ఆవిడతోనే మీకు క్షమాపణ అడిగిస్తాను. ఆవిడొచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా క్షమించడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఆవిడ పెళ్లి కార్డు ఇస్తే తీసుకుంటాననుకున్నావా? ఏంటమ్మా, శుభలేఖ ఇవ్వడానికి నీకు ఇప్పుడు తీరిందా? మా మామగారికి ఇంతవరకు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదని చాలా కోపంగా ఉన్నారు. పైగా కార్డులో ఆయన పేరు కూడా వేయలేదు. అసలు మీ మనసుకు మీరేమనుకుంటున్నారు?